Andhra Pradesh's traditional martial art Karasamu witnessed a renewed spirit in Ongole Prakasam district as part of the Sankranti celebrations on Thursday. The fading practice has been revived by local Karasamu practitioners, offering free training to equip girls with self-defense skills while passing the art on to the next generation. ఇక్కడ ఆడపిల్లలందరికీ కూడా ఫ్రీగా కరాటే నేర్పిస్తున్నాము. అట్లాగే కర్రసాము మరియు నాంచాక్ కూడా నేర్పించబడను. స్టేట్ మీట్స్, డిస్ట్రిక్ట్ మీట్స్, ఇంటర్నేషనల్ మీట్స్ అన్నిటికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. దిస్ ఈజ్ నాట్ ఏ స్పోర్ట్స్, ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ ట్రెడిషన్. దీంట్లో ముఖ్యంగా సంక్రాంతి సంబరాల సందర్భంగా కర్రసాము అనేది జస్ట్ చిన్న పిల్లలు పెర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఈ కర్రసాము ఇప్పుడుది కాదు, పురాతనమైనది, మన సాంప్రదాయ కళ. ఈ సాంప్రదాయ కళలు మరుగున పడిపోకూడదని మా పిల్లలందరికీ కూడా నేర్పుతున్నాము. పేరెంట్స్ అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను ఇక్కడ కరసాము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. నేను తమిళనాడు వెళ్ళి కరసాముని నేర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా నేను కరసాముని ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ట్రెడిషన్ ఆర్ట్ని ఇంకా ఫేమస్ చేయాలి, స్ప్రెడ్ చేయాలి అని అనుకుంటున్నాను. గర్ల్స్కి ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అందరూ కరసాము నేర్చుకుని వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగేలా ఉండాలి. సో నేను అది నేర్చుకొని అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాను. Students learning Karasamu say that the martial art has not only sharpened their skills but also strengthened their ability to defend themselves. ఇది కరాటీ సిలంబం అనేది నాకు చాలా ఇష్టం నేర్చుకోవడం. కానీ ఇప్పుడు ఎందుకు గర్ల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్, ఎందుకంటే మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎక్కువ ఇప్పుడు దీని ప్రభావం కూడా తగ్గిపోయింది. కరసాం అనేది మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకుంటాము. ఇది అనేది ఎప్పుడైనా ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే బాగా యూజ్ అవుతుంది. Practitioners of this martial art say beyond self-defense, practicing Karasamu on Makar Sankranti marks the preservation of traditional art forms.